Session of free Excel training from basic to advanced level training. So ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ ఆల్సో highlighting the cells and cell rule and also top to bottom rules and also clear formatting rules. అసలు కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సర్టెన్ డేటా. సో బేస్డ్ ఆన్ కండిషన్ నాకు ఆ సెల్కి నేను పర్టికులర్గా తీసుకున్న డేటాకి ఫార్మాటింగ్ అనేది అప్లై అవ్వాలి. It may be color or font color or borders or background color, whatever it may be. I need to apply certain coloring to that data. Okay, so it is helpful for differentiating, like differentiate చేయొచ్చు రిమైనింగ్ డేటాతో అండ్ మనం అప్లై చేసిన డేటా అంటే ఫార్మాటింగ్ అప్లై చేసిన డేటాకి అండ్ రిమైనింగ్ నార్మల్ డేటాకి మధ్యన డిఫరెన్షియేషన్ అనేది చూడొచ్చు. అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా మనం చెక్ చేసుకోగలుగుతాం అంటే, సో హోమ్ ట్యాబ్లో స్టైల్స్ ఒక గ్రూప్ ఉంటుంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ సెక్షన్స్. సో రిబ్బన్లో యూ హ్యావ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ హోమ్ ట్యాబ్ ఆర్ ఎల్స్ ఇన్సర్ట్ ట్యాబ్. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ స్టైల్స్ గ్రూప్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఇక్కడ వెతకండి, ఇక్కడ వెతకండి, ఇక్కడ ఉంటుందేమో అని చెప్పి దిస్ ఈజ్ పీపీటీ. సో ఇన్ ఎక్సెల్ యూ విల్ గెట్ ద హోమ్, ఇన్ హోమ్ ట్యాబ్ యూ విల్ గెట్ ద స్టైల్ గ్రూప్ అండ్ కండిషనల్ ఫార్మాటింగ్. వన్స్ ఒకసారి చూద్దామా? సో ఇక్కడికి వెళ్ళామంటే ఇక్కడ మనం హోమ్ ట్యాబ్లో క్లిక్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్ అండ్ నంబర్స్ అండ్ స్టైలింగ్. ఇన్ స్టైలింగ్ సెషన్ యూ హ్యావ్ ద కండిషనల్ ఫార్మాటింగ్. ఇన్ ద కండిషనల్ ఫార్మాటింగ్, సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసి మనం డేటాకి కలరింగ్ అనేది అప్లై చేయొచ్చు. అంటే డేటాని మనం హైలైట్ చేయొచ్చు. మీకు కావాల్సిన కండిషన్ బేస్ చేసుకొని డేటాని మనం హైలైట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు వెన్నెవర్ మీరు హైలైట్ చేయాల్సిన లైక్ ఏమైనా సెల్స్ని హైలైట్ చేయాలి అంటే యూ హ్యావ్ సర్టైన్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న డేటాని మీరే లైక్ ఓన్గా ఒకసారి లైక్ పర్టికులర్గా ఇప్పుడు నేను ఇది చెప్పింది రేపటికి మీరు మర్చిపోవచ్చు. సో ఇప్పుడు అది మీరు ఒక టెక్స్ట్ రూపంలో రాసుకున్నారు అంటే, సో ఇఫ్ యూ ఐడెంటిఫై ఆల్ ద టెక్స్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం దెన్ యూ కెన్ ఈజీలీ గెట్ ఓకే ఆ రోజు మనం ఈ టాపిక్ని విన్నాము అని ఐడియా వస్తుంది. దట్స్ వై నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్కి పీపీటీ మీకు విత్ కంటెంట్తో సహా చెప్పెడుతున్నాను. So highlighting cells rules is a pre-made type of conditional formatting in Excel. Use it to change the appearance of the cell in a range based on your స్పెసిఫైడ్ కండిషన్స్. ఓకే, సో మీ ఒక లైక్ ఇట్ మేబీ టెక్స్ట్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, డూప్లికేట్ వాల్యూస్ కావచ్చు, యూనిక్ వాల్యూస్ కావచ్చు. సో వీటిని బేస్ చేసుకొని మనం ఏంటి అంటే మన ఒక టెక్స్ట్ని ఆ సెల్స్ని సర్టైన్ డేటా అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ సెల్స్లోనే ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ సెల్స్లో ఉన్న డేటాని మనం హైలైట్ చేయొచ్చు. అక్కడ మనం హైలైట్ చేయడానికి మనకు అపియర్ అయ్యే ఆప్షన్స్ ఏముంటాయంటే లైట్ కలర్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్ అండ్ ఎల్లో ఫిల్ విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్ అండ్ గ్రీన్ ఫిల్ విత్ డార్క్ గ్రీన్ టెక్స్ట్ అండ్ లైట్ రెడ్ fill and red text and red border. You have multiple options like this. మీకు ఏది ఒకవేళ ఇది నచ్చట్లేదంటే లైక్ యూ కెన్ గో ఫర్ కస్టమ్ సెట్టింగ్స్ అండ్ ఆల్సో యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ లైక్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు హైలైట్ ద సెల్స్ లైక్ ఆ సెల్స్ని హైలైట్ చేయడానికి సో మనకు కండిషన్స్ అని చెప్పారు కదా, కండిషన్స్ ఏమేమి ఉంటాయి అంటే వెన్ యూ చూస్ ఆన్ హైలైట్ సెల్ రూల్స్ యూ హ్యావ్ నంబర్స్కి లైక్ నంబర్స్ అనేవి లైక్ ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు కావాలి, లెస్ దానా, గ్రేటర్ దానా, బిట్వీన్, ఆర్ ఎల్స్, ఈక్వల్స్ టు, ఇలా మనకు నంబర్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేంజెస్ ఉంటాయి. ఆ రేంజెస్లో మీరు మీ యొక్క సెల్స్ని హైలైట్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ పర్టికులర్గా ఈ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్టికులర్గా ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్లో ఈ సబ్ టెక్స్ట్ అనేది నేను హైలైట్ చేయాలనుకున్నా, దాన్ని బేస్ చేసుకొని హైలైట్ చేయాలనుకుంటున్నా కూడా యూ కెన్ మెన్షన్ దట్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే లైక్ మీ ఇంకొకటి కూడా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్స్ట్ నంబర్సే కాకుండా నంబర్స్ తీసుకున్నారంటే రేంజ్ మెన్షన్ చేస్తారు, అదే టెక్స్ట్ తీసుకున్నారంటే సబ్ టెక్స్ట్ మెన్షన్ చేసి ఆర్ఎల్స్ పర్టికులర్గా ఆ టెక్స్ట్ కావాల్సిన దాన్ని హైలైట్ చేస్తారు. అదే మీరు డేట్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ టైప్స్ మీరు ఇవ్వగలుగుతారు అంటే ఎస్టర్డే డేట్ కానీ, ప్రీవియస్ డేట్ కానీ, లాస్ట్ 7 డేస్ అంటే ఇలా ఇవ్వడం వల్ల మన యూజ్ ఏముంటుంది అంటే ఇప్పుడు సర్టైన్ డేటాని మీరు హైలైట్ చేసి దాన్నే మనకు లైక్ మెయిన్గా చూసుకోవచ్చు అనమాట. ఇన్ ద సెన్స్ ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ లాస్ట్ 7 డేస్గా మనకు లైక్ ఈ ఎంప్లాయీ కంటిన్యూస్గా ప్రజెంటీస్ అండ్ ఆబ్సెంటీస్ ఎలా లైక్ ఎవరెవరు వచ్చారు ఎవరు, ఇలా మనకి ఏంటి అంటే లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఓకే దిస్ మంత్, దిస్ వీక్, ఇలా యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ వెన్ యూ చూస్ ద డేట్.
అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎలా మనం ఫార్మాటింగ్ అనేది కండిషనల్ ఫార్మాటింగ్ సెల్స్ అనేవి అప్లై చేయాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ ద రేంజ్. ఎక్సెల్లో మీరు తీసుకున్న లైక్ డేటాకి ఆ పర్టికులర్ రేంజ్ని ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ రేంజ్ ఆఫ్ డేటాకి మీరు ఇవ్వాలనుకుంటున్నారు టెక్స్ట్, ఆ రేంజ్ని సెలెక్ట్ చేసి దెన్ క్లిక్ ఆన్ ద కండిషనల్ ఫార్మాటింగ్. స్టైల్ గ్రూప్లో మీకు కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటుంది అని చెప్పాను. లైక్ హోమ్ ట్యాబ్లో స్టైల్ గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేసిన వెంటనే క్లిక్ ఆన్ ద హైలైట్ సెల్స్ రూల్స్, దెన్ ఇట్ విల్ గెట్ ద డ్రాప్ డౌన్. దెన్ డ్రాప్ డౌన్ అయిపోయిన వెంటనే యూ కెన్ సెలెక్ట్ మీకు కావాల్సిన హైలైటింగ్ ఫార్మాట్స్ ఏ ఆప్షన్స్ లైక్ నంబర్స్కి అయితే నంబర్స్కి, టెక్స్ట్కి అయితే టెక్స్ట్కి, అండ్ ఆల్సో డేట్స్కి అయితే డేట్స్కి యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. నెక్స్ట్ ఏంటి అంటే టాప్ బాటమ్ రూల్స్. టాప్ బాటమ్ రూల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 వాల్యూస్ తీసుకున్నానండి. సో ఆ 100 వాల్యూస్ తీసుకున్నాను అంటే టాప్ 1 వాల్యూ ఏముంది, టాప్ 10 వాల్యూస్ ఏమున్నాయి, అబోవ్ యావరేజ్ ఎంత ఉంది, బిలో యావరేజ్ ఎంత, అంటే ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై హైయెస్ట్ వాల్యూస్ లీస్ట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అనేదే కదా టాప్ ఆర్ బాటమ్ రూల్స్. సో ఆ టాప్ ఆర్ బాటమ్ రూల్స్ని కూడా మనం అప్లై చేయొచ్చు. అండ్ ఇవి ఎలా అప్లై చేయాలి, వీటికి ఉన్న లైక్ స్టెప్స్ ఏంటి అంటే సేమ్ లైక్ కండిషనల్ ఫార్మాటింగ్లో యూ హ్యావ్ ద టాప్ బాటమ్ రూల్స్. ఆ టాప్ బాటమ్ రూల్స్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే యూ విల్ గెట్ ఆల్ ద యావరేజ్ టాప్ 10, లైక్ టాప్ 1 ఆర్ ఎల్స్ టాప్ 2, బిలో యావరేజ్, యావరేజ్, ఇలా. ఓకే. సో అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద ఫార్మాటింగ్, ఇప్పుడు వన్స్ మీరు ఫార్మాటింగ్ అప్లై చేసేసారు ఒక ఎక్సెల్కి, దాన్ని సేవ్ చేయాలని లేదు. అంటే నెక్స్ట్ టైం నేను యూజ్ చేస్తున్నప్పుడు లైక్ ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే నెక్స్ట్ ఎవరికైనా షేర్ చేస్తున్నప్పుడు నేను హైలైట్ చేశాను అనే విషయం వాళ్ళకి తెలియకూడదు. సో ఐ వాంట్ టు క్లియర్ ఎవ్రీ ఫార్మాటింగ్, ఇట్స్ ఓన్లీ అప్ టు మీ. సో నేను యూజ్ చేస్తున్నా కాబట్టి నా వరకే ఇది ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ దాన్ని యూజ్ చేసినప్పుడు ఐ డోంట్ వాంట్ ఇట్, దెన్ యూ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ద క్లియర్ ఫార్మాటింగ్. అది సేల్స్ కూడా అప్లై అవుతుంది. మీరు తీసుకున్న వర్క్ షీట్ అయినా పర్లేదు, లేదా సెలెక్ట్ టేబుల్ అయినా పర్లేదు, పైవోట్ టేబుల్ అన్నా పర్లేదు. ఇఫ్ యూ లైక్ సెలెక్ట్ ద రేంజ్ అండ్ ఆల్సో మీరు లైక్ ఏ టేబుల్ అన్నా, వర్క్ షీట్ అన్నా, రేంజ్ అన్నా, టేబుల్ అన్నా, పైవోట్ టేబుల్ అన్నా ఏదన్నా సెలెక్ట్ చేసుకొని యూ కెన్ గో ఫర్ క్లియర్ ఫార్మాటింగ్. అది కూడా ఎంటైర్ ఆ సెల్కా, లేదంటే పర్టికులర్ మొత్తం వర్క్ షీట్ క్లియర్ అవ్వాలనుకుంటున్నారా? సో మీరు ఏది చెక్ చేసుకుంటే దాన్ని బట్టి క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ప్రాక్టికల్గా చూద్దాం, లైక్ ఎలా మనం ఫార్మాటింగ్ కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా అప్లై చేస్తాను అని చెప్పి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్కి కానీ లేదంటే ఫస్ట్ నంబర్స్కి చూద్దాం. ఇఫ్ వీ హ్యావ్ ద నంబర్స్ దెన్ ఇట్ ఈస్ ఈజీ. ఇక్కడ ఏజ్ ఉంది కదా, సో ఏజ్ ఇస్ టెక్స్ట్ రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడే ఉంచడానికి స్టైల్స్లో కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళాను. సో ఫస్ట్ ఐ నీడ్ టు సెలెక్ట్ దట్ రేంజ్. ఆ రేంజ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుండి ఒక 20 వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు హైలైట్ సెల్ రూల్స్ అండ్ గ్రేటర్ దాన్ 45 ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది కాబట్టి చూడండి, నేను 45 అక్కడ మెన్షన్ చేస్తున్న రేంజ్కి డైరెక్ట్గా హైలైటింగ్ అనేది జరిగింది. అదే నేను ఒకవేళ 20 అని మెన్షన్ చేశానంటే, లేదంటే లైక్ 60 అని మెన్షన్ చేశాను, దెన్ యూ కెన్ సీ ఒకవేళ ఆ రెడ్ కలర్ అనేది నాకు వద్దు, ఐ నీడ్ అదర్. ఓకే. రెడ్ టెక్స్ట్ కావాలనుకుంటున్నాను, గ్రీన్‌లో కావాలనుకుంటున్నాను, యెల్లోలో కావాలనుకుంటున్నాను. ఓకే. వన్స్ మీరు అప్లై చేశారు ఇక్కడ బావుంది. సో, నెక్స్ట్ టైమ్ నాకు ఒకవేళ నేను చేంజ్ చేశాను. చేంజ్ చేసి నేనేం రాస్తున్నానంటే ఇక్కడ 66 అని రాశాను. మీరిక్కడ నెక్స్ట్ సెల్‌కి వెళ్ళిపోయిన వెంటనే ఇది కూడా డిఫాల్ట్‌గా హైలైట్ అవుతుంది. బికాజ్ ఈ రేంజ్ మొత్తానికి నేను ఫార్మాటింగ్ అప్లై చేశాను. కరెక్ట్. సో ఇప్పుడు నాకు ఈ రేంజ్లో ఫార్మాటింగ్ అప్లై చేశాను బాగుంది, ఇది నంబర్స్కి అప్లై చేశాను. ఇప్పుడు డేట్ అండ్ టైంకి కానీ లేదా టెక్స్ట్కి కానీ చూద్దాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్‌లో ఇప్పుడు నేను రేంజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రేంజ్‌ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ టెక్స్ట్ కంటైన్స్ మీరు నంబర్స్‌కి లెస్ థాన్, బిట్వీన్, ఈక్వల్స్ టు మీరు కూడా ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు నేను టెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నా. సో టెక్స్ట్‌కి వెళ్ళిపోయిన వెంటనే డిఫాల్ట్‌గా అక్కడ ఫీమేల్ అని ఉంది. ఐ వాంట్ టు మెన్షన్ మెయిల్. సి ఎందుకు లైక్ ఇలా ఇన్ ద సెన్స్ మనం ఇచ్చింది మెయిల్స్ కదా, ఇది ఎందుకు దానికి కూడా అప్లై అయిందంటే టెక్స్ట్ దట్ కంటైన్స్ అన్నాను ఇక్కడ.
అవునా? సో అదే నేను ఫీమేల్స్ అని చెప్పాను అనుకోండి, then it will be applicable to females. Like in female we have the male too, right? సో ఇప్పుడు అందుకే నేను మెయిల్ అని మెన్షన్ చేసిన వెంటనే నాకు అది కూడా లైక్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఒకవేళ నేను ఈ రేంజ్ తీసుకున్నాను, ఈ రేంజ్ ఆఫ్ డేటా అనేది తీసుకున్నాను, తీసేద్దాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలో నేను ఇప్పుడు ఫార్మాటింగ్ అనే అప్లై చేయాలి. టెక్స్ట్ దట్ కంటైన్స్ రీసెర్చ్ ఆల్రెడీ ఉంది. సో ఐ వాంట్ టు మెన్షన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో టైపింగ్ చేయడం, దానికి రిలవెంట్‌గా ఉన్న డేటా అనేది హైలైట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ కండిషనల్ ఫార్మాటింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు వద్దు అనుకుంటున్నారు, దెన్ క్లియర్ రూల్స్‌లోకి వెళ్ళి, నేను చెప్పాను లాస్ట్ ఒక పాయింట్, క్లియర్ రూల్స్‌లోకి వెళ్ళి సెలెక్ట్ సెల్ కానీ, ఎంటైర్ షీట్ కానీ, ఆ టేబుల్ కానీ మీరు ఏదన్నా మీరు క్లియర్ చేసేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎంటైర్ షీట్ కాబట్టి ఆ షీట్ మొత్తం ఫార్మాటింగ్ అనేది క్లియర్ అయిపోయింది. అదే మీరు డేట్స్‌కి ఇవ్వాలంటే ఫస్ట్ ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు ద కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇక్కడ నేను డేట్ కంటైన్డ్ దట్ అక్వైరింగ్ ఎస్టర్డే ఆర్ ఎల్స్ టుమారో మళ్ళీ చేంజ్ చేసుకొని ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఎస్టర్డే అని ఇస్తాను చూడండి ఒకసారి. దట్ కంటైన్స్. సో వన్స్ ఐ క్లియర్ దిస్, సో నాకు కావాల్సిన డేటా అనేది ఒకటి ఇస్తాను. ఎందుకంటే ఇది లైక్ ప్రీవియస్ డేటా కాబట్టి. సో ఇప్పుడు నేను చేంజెస్ చేయాలి అనుకుంటున్నా. సో వెన్ ఐ క్లిక్ ఈరోజు డేట్ ఇస్తాను నేను 24/4 అండ్ 2024. దెన్ అగైన్ దీన్ని సెలెక్ట్ చేసి సెల్ని సెలెక్ట్ చేసి కింద ఇక్కడ ఇద్దాం, లేదంటే ఇక్కడ ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ రేంజ్ అంతటిని నేను సెలెక్ట్ చేసుకొని దెన్ ఐల్ గో కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ హైలైట్స్ డేట్ అక్వైరింగ్ అండ్ టుడే. ఓకే. సో ఆ డేటాలో మనకి ఏంటి అంటే అంత 2006, 2019, 1995 ఉంది కాబట్టి ఐ కాంట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇట్, రైట్? సో ఇప్పుడు నేను టుడే అని ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకోలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, లైక్ ఈ రోజు డేట్ అవునా, అంటే డూప్లికేట్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని కూడా మనం హైలైట్ చేయొచ్చు. ఇలా మీరు ఇచ్చిన డేటా ఒకవేళ మీకు కావాలంటే మీ ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే డేట్స్ చేంజ్ చేసుకోండి. ప్రీవియస్ డేటా, ఈరోజు డేటా అండ్ ఆల్సో లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ డేటా చేంజ్ చేసి హైలైటింగ్ వస్తుందో రాదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ కూడా నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. సో డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ యూనిక్ వాల్యూస్కి నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను, హైలైట్లోకి వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ అండ్ ఆల్సో ఇక్కడ యూనిక్ అని సెలెక్ట్ చేసుకోండి. యూనిక్ వాల్యూస్ అన్నిటికీ ఏమైందంటే ఇట్స్ లైక్ అప్లైడ్. ఓకే. సో ఇప్పుడు నేను వద్దు అనుకుంటున్నాను, క్లియర్ రూల్స్ అండ్ సెలెక్ట్ ఎంటైర్ షీట్. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ద టాప్ 10%, ఫస్ట్ నేను ఏం చేయాలి, ఇది ఈ రేంజే తీసుకుందాం. ఫస్ట్ ఈ రేంజ్లో టాప్ 10 ఫర్ ఎగ్జాంపుల్, టాప్ అండ్ బాటమ్ రూల్స్ టాప్ 10% అన్నాను చూడండి. సో టాప్ 10% కానీ టాప్ 10 అంటే అర్థం ఏంటి? సో మనకు ఇన్ ద సెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 లేదంటే 10 కింద మళ్ళీ 20 ఇలా ఇచ్చాను. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కిందకి ఇలా డ్రాగ్ చేద్దాం. వన్స్ ఈ రెండు సెలెక్ట్ చేసుకొని కిందకి ఇలా డ్రాగ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని నేను ఎంటైర్ ఈ షీట్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసి మీకు అర్థం అవ్వడానికి నేను నా లైక్ వేరే వాల్యూస్ తీసుకున్నాను, అంటే పర్సంటేజ్ టాప్ 10 వాల్యూస్ కదా. సో ఇప్పుడు టాప్ 10 ఐటమ్స్ అని చెప్పాను. సో టాప్ 10 ఐటమ్స్ అంటే అర్థం ఏంటంటే వాల్యూస్ అనేవి మనకి ఇప్పుడు ఆ, ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాను. అంటే ఇప్పుడు నేను టాప్ 1 అన్నాను. టాప్ 1 అంటే ఏం వచ్చింది చూడండి, 100. అంటే హైయెస్ట్ వాల్యూ ఏంటో అవి వస్తాయి అనమాట. నేను టాప్ 5 లేదంటే టాప్ అని చెప్పాను, లేదంటే మీరు లీస్ట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ, 2 వాల్యూస్. ఇలా మనకు కావాలంటే టాప్ వాల్యూస్ ఇట్ విల్ బి హైలైటెడ్. లేదో బిలో 10, బాటమ్ 10 అంటే స్టార్టింగ్ నుండి వస్తాయి చూడండి. సో బాటమ్ 1 అంటే స్టార్టింగ్ వాల్యూ వచ్చిందా. సో మీరు కావాలంటే వేరే లైక్ చేంజెస్ కూడా మీరు అప్లై చేయొచ్చు. ఓకే. సో వద్దు, వన్స్ మీకు ఇది కూడా వద్దు అంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద క్లియర్ ఫార్మాటింగ్, క్లియర్ ఎంటైర్ షీట్.
సో మీరు ఇలా ఏమేమి అప్లై చేశారు లైక్ ఈ వీడియోస్లో అంటే, సో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది సో లైక్ హైలైట్ సెల్స్ని ఎలా హైలైట్ చేయాలి నేర్చుకుందాం. అండ్ ఆల్సో టాప్ బాటమ్ రూల్స్ని ఎలా అప్లై చేయాలి. అండ్ ఒకవేళ మీకు ఆ ఫార్మాటింగ్ వద్దు అనుకుంటే యూ కెన్ క్లియర్ ద ఫార్మాటింగ్ ఎలా క్లియర్ చేయాలో చూసాం అవునా. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం చూద్దాము అంటే అదే ఒక పైవోట్ టేబుల్స్కి లైక్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఇంకా ఎన్ని వేస్లో ఉన్నాయి అండ్ ఎలా అప్లై అవుతాయి అనేది ఇన్ ప్రాక్టికల్గా చూద్దాము. అండ్ ఈ వీడియో లైక్ నేను చెప్పిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ గో త్రూ వెళ్ళండి. అండ్ ఆల్సో ఈ ఇక్కడ చెప్పిన టాపిక్స్ అనేవి అప్లికబుల్ అవుతూ ఉంటే జస్ట్ మెన్షన్ ఇట్ ఈస్ అప్లికబుల్. ఓకే. So that's all for today. See you on next video for more topics. And if you enjoy the video, do like, share, and comment for more videos and updates from ThinkJam. So don't forget to subscribe our ThinkJam YouTube channel and mainly click on the bell icon for notification.